రఘు ప్రసాద్ మీరు రెడీయా? రెడీ. సో మీరు మిల్క్ పుడ్డింగ్ కదా చేస్తున్నారు? ఓకే ఓకే, మరి మిల్క్ పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిల్క్ పుడ్డింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 250 గ్రాములు, ఫ్రెష్ క్రీమ్ అరకప్పు, కార్న్ ఫ్లోర్ అరకప్పు, రోజ్ వాటర్ 2 టేబుల్ స్పూన్లు, పంచదార అరకప్పు, స్ట్రాబెర్రీ సిరప్ అరకప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? కార్న్ ఫ్లోర్ 5 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఓకే, సో మనం ఆల్రెడీ దీనికి కావాల్సిన క్వాంటిటీస్ మెన్షన్ చేసేసాం కదా, సో ఆ మెజర్మెంట్స్ సరిపోతాయి. ఓకే, ఇప్పుడు మనం చేసుకునే దీనికి కార్న్ ఫ్లోర్ లో రోజ్ వాటర్ వేసుకోవాలి. ఓకే, మిల్క్ వేసుకోవాలి. ఓకే, సో ఇది ఎలా కాచి చల్లార్చిన పాలా లేకపోతే పచ్చిపాలు? కాచి చల్లార్చిన పాలైనా వాడుకోవచ్చు? వాడుకోకూడదు. ఓన్లీ పచ్చిపాలు ఉంది. ఓకే, అంటే ఎందుకు? దానికి ఏమన్నా ఉందా రీజన్? అంటే కాయిన్ పాలు కాబట్టి స్టిక్ అయిపోతాయి అంతే. ఓ, సో స్టిక్ అవ్వకుండా పచ్చిపాలు. ఓకే ఓకే, మరి మిల్క్ పుడ్డింగ్ అన్నారు కదా, దాంట్లో మనం అంటే మనకు కావాల్సిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓ, సో బేస్ మిల్క్ ఉంటుంది. బేస్ మిల్క్ కంపల్సరీ. ఓకే ఓకే, ఇదిగోండి మేడం, రౌండ్ సేమ్ లో ఉన్న పక్కన పెట్టించుకోండి మేడం. ఓకే, ప్యాన్ లో తీసుకోండి. సో కుక్ చేసుకోవాలి మేడం. 1 కప్ మిల్క్ వేసుకోవాలి. ఓ, మళ్ళీ వేరే పాలు కాయాలి మేడం. ఓకే, దీంట్లో షుగర్ అను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇంకా దీంట్లో అంటే యూజువల్ గా పుడ్డింగ్ లో మనకి ఇప్పుడు బిస్కెట్స్ అనో లేకపోతే బ్రెడ్ గానీ ఇలాంటివి కేక్ అలా వాడుతూ ఉంటారు కదా, సో దీంట్లో ఇంకా అవేం అక్కర్లేదు. ఇది మనకు మొత్తం టోటల్ సాఫ్ట్ అలా. ఓకే, సో ఫ్రెష్ క్రీమ్. సో ఇది మీ కాలేజ్ లో నేర్పించిన రెసిపీ అండి? మీరు నేర్చుకున్నారు సొంతంగా? ఓ, అంటే మీరే ట్రై చేశారా లేకపోతే ఎక్కడైనా చూసి? మీరే ట్రై చేశారు. వావ్, సూపర్. సో సమ్మర్ లో ఇలా అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి పిల్లలు అలా ఇలాంటివి చేసిస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ గా ఉంటుంది కదా. సో ఇది మనకి ఎంత టైం పడుతుంది సెట్ చేసుకోవడానికి? ఇదంతా అయ్యాక మినిమం 4 hours పడుతుంది మేడం ఫ్రిడ్జ్ లో. 4 hours అండ్ ఓవర్ నైట్ కూడా. ఓ, ఓవర్ నైట్ అయితే బెటర్. ఓకే ఓకే, సో మనం నెక్స్ట్ డే మనకి ఏదైనా అకేషన్ ఉంటే ముందు రోజు చేసి పెట్టేసుకుంటే బెటర్. సో పాలు ఎలా బాగా మరగాల లేకపోతే కొంచెం? సో మీరు మీకు నచ్చిన రెసిపీస్ కూడా కాలేజ్ లో మీరే ట్రై చేస్తూ ఉండొచ్చా లేకపోతే అంటే లెక్చరర్స్ చెప్పినవి ట్రై చేయాలా? ట్రై చేయాలి. ఓ, మీకు ఇంట్లో అలా ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు. కాలేజీలో కాంపిటీషన్స్ పెడతా ఉంటారు మేడం బాగా. ఓకే, ఇప్పుడు మనం చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినవి చేసుకోవచ్చు. ఓకే, ఇందాక ఇప్పుడు మనం కలిపి కార్న్ ఫ్లోర్ ఉంది కదా మేడం, ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే, నేను వేస్తుంటారు. సో ఇది మనకు కొంచెం థిక్నెస్ రావడానికి. సో అంతా పట్టదేమో కదా, చూసి వేసుకుంటూ ఉండాలి. చాలా ఇంకొంచెం. సో ఈ రెసిపీ ఎవరికైనా టేస్ట్ చూపించారా? చూచాను. ఏమన్నారు? కాంప్లిమెంట్స్? నైస్ అన్నారా? ఓకే, సో ఇంకా తీసేసుకుందాం. థిక్నెస్ వచ్చాయి మేడం, తీసుకొని మనం సర్వింగ్ బౌల్ వేసుకోవాలి. సో ఇంకా దీనికి మనకి లేయర్స్ లా అలా ఏమి వేసుకోవడానికి లేదు మేడం. కావాలంటే మనం ఏమైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ లో దీన్ని 2-3 hours పెట్టాలి మేడం. 2-3 hours పెడితే సెట్ అవుతుంది. ఓ, సో మరి అంత టైం లేదు కదా, మీరు ఆల్రెడీ చేసి పెట్టారా? చూపిస్తారా? ఓకే, సో ఇలా సెట్ అయిపోయింది మేడం. దీనిపై మనకి ఫ్లేవర్ ఏంటి? ఇది వచ్చేసి స్ట్రాబెరీ జెల్లీ మేడం. స్ట్రాబెరీ జెల్లీ, దీని కాంబినేషన్ స్ట్రాబెరీ జెల్లీ సూపర్ ఉంటుంది. ఓ, సో ప్రాసెస్ సింపులే కానీ మనకి సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మేడం. ఓకే ఓకే, బేసిక్ గా అంటే ఈ పుడ్డింగ్స్ ఇవన్నీ కూడా ఇంతే కదా. చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సమ్మర్ కదా ఇప్పుడు చల్లగా. అవునవును, మనం గార్నిష్ చేసుకోవాలి మేడం. ఆల్మండ్స్ పిస్తా చాపడి.
ఓకే సో రెడీ మేడం. బాగుంది. ఓకే అండి, మరి మిల్క్ పుడ్డింగ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిల్క్ పుడ్డింగ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్, రోజ్ వాటర్, పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి పంచదార, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి కాస్త మరగనివ్వాలి. దీనిలో కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేసి దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రీజర్ లో ఉంచి గట్టి పడినివ్వాలి. ఆపై స్ట్రాబెర్రీ సిరప్, తరిగిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిల్క్ పుడ్డింగ్ రెడీ. ఓకే, మరి మిల్క్ పుడ్డింగ్ తయారీ విధానం కూడా చూసారు కదా. సో రాజు గారు, ఇది కూడా కొంచెం ఈజీగానే చేసేసుకోవచ్చు, అంటే సెట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో రోజ్ ఎసెన్స్ అండ్ ఆ పైన స్ట్రాబెర్రీ క్రష్. సో టేస్ట్ చాలా బాగా, ముఖ్యంగా రోజ్ది బాగా తెలుస్తుంది, ఎందుకంటే మనము కుక్ చేసేటప్పుడే దాంట్లో వేసేసాం కదా. సూపర్. హ్యాపీగా, అంటే చిన్నపిల్లలకి ఇలా ఏమన్నా ఇచ్చేస్తే ఫుల్ గా తినేస్తారు. కంప్లీట్ అయిపోతుంది. బాగుంది రెసిపీ, వెరీ టేస్టీ. సో ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం అలా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత మొహం కడుక్కుంటూ ఉంటాం కదా. మొహం కడుక్కోవడానికంటే కూడా అప్పుడప్పుడు మొహం కడుక్కోవడానికి బతికించినప్పుడు, అలాంటప్పుడు బాదం నూనెలో కాటన్ అద్ది దాంతో ముఖం కనుక క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇది మంచి క్లిన్జింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ముఖం మీద ఉన్నటువంటి దుమ్ము ధూళి అన్నీ కూడా పోతాయి, అలాగే స్కిన్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పాదాలు పొడిబారిపోవడం, పాదాలలో పగుళ్ళు రావడం, ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్యే. మరి ఈ ప్రాబ్లం తగ్గించుకోవాలి అంటే బియ్యం పిండిలో కొద్దిగా ఓట్ మీల్ పౌడర్ కలుపుకుని, అలాగే కొద్దిగా మాయిశ్చరైజర్, ఇంకా కల్లుప్పు కూడా కలుపుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకుని పాదాలకు బాగా మసాజ్ చేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే పాదాలు మృదువుగా తయారవుతాయి. జోజోబా ఆయిల్, కొబ్బరి నూనె, ఇవి రెండు ఒక 2 స్పూన్లు తీసుకుని బాగా మిక్స్ చేసుకుని స్కాల్ప్కి అలాగే జుట్టుకి బాగా పట్టించేసి మృదువుగా మసాజ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒక 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టుకు సంబంధించిన సమస్యలు అంటే చుండ్రు రావడం, హెయిర్ ఫాలింగ్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. జుట్టు కూడా ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. బొప్పాయి కానీ, ద్రాక్ష కానీ, ఇలా ఏ ఫ్రూట్ తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి రకరకాలుగా మేలు జరుగుతూనే ఉంటుంది కదా. మరి సౌందర్య పోషణ విషయంలో కూడా ఫ్రూట్స్ అనేవి ఎంతో మంచి పాత్ర వహిస్తాయి. ఎలా అంటారా? బొప్పాయి గుజ్జు కొద్దిగా, అలాగే ద్రాక్ష, నల్ల ద్రాక్ష గుజ్జు కొద్దిగా తీసుకుని రెండింటిని బాగా కలుపుకుని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మంచి నిగారింపుతో ఉంటుంది. ముఖం మీద నల్ల మచ్చలు, బ్లాక్ హెడ్స్ ఇలాంటివి ఎక్కువగా ఉన్నట్లయితే ఉల్లిపాయని రసంలాగా చేసుకుని ఈ రసంలో కాస్త దూది ముంచుకుని ఆ మచ్చల మీద కనుక అద్దుతూ ఉన్నట్లయితే మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మనం బ్రెడ్ని రకరకాలుగా వాడుకుంటూ ఉంటాం. పిల్లలైతే స్నాక్స్గా తింటూ ఉంటారు, టిఫిన్గా తింటూ ఉంటారు, ఇంకా బ్రెడ్తో రకరకాల స్వీట్స్ కూడా తయారు చేసుకుంటూ ఉంటాం. కాకపోతే బ్రెడ్ త్వరగా పాడైపోకుండా ఉండాలి, తాజాగా ఉండాలి అంటే ఆ బ్రెడ్ ప్యాకెట్లో ఒక చిన్న బంగాళాదుంప ముక్క కనుక వేసినట్లయితే 2-3 రోజుల వరకు బ్రెడ్ తాజాగా ఉంటుంది.